గంట 10 అయ్యింది. ఈ రోజుకు మీ కోర్టు వ్యవహారాలు వాయిదా వేసి వచ్చి పడుకోండి తలుపు పక్కన నిలబడి చెప్పింది 6 పదుల శారదమ్మ. వారి పతిదేవుడు భూపతి. 70 ఏళ్ల ప్రాయం, కాయకష్టం చేసిన శరీరం, మంచి ఆరోగ్యం. కొత్తగా చూసేవారి కళ్లకు వారికి 60 సంవత్సరాల ప్రాయమనే అనిపిస్తుంది. మనిషి మంచి దృఢకాయుడు. అది ఓ చిన్న గ్రామం. అంతా కలిసి ఓ 400 ఇళ్ళు ఉంటాయి. ఊరి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల తోటలు. ముక్కుసూటిగా ప్రవర్తించే భూపతి గారి మాట ఆ ఊరి ప్రజలకు వేదవాక్యం. ఊరి జనం భూపతి గారి ఇంటిని పెద్ద ఇల్లు అని పిలుస్తుంటారు. జనాల మధ్య ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే ఇరు వర్గాలు న్యాయం కోసం భూపతి గారిని ఆశ్రయిస్తారు. సమస్యను గ్రహించి న్యాయంగా ఇరు వర్గాల వారికి చెప్పవలసిన నీతి మాటలను చెప్పి వారి తప్పును వారు తెలుసుకునేలా చేసి సమస్యను పరిష్కరిస్తారు భూపతి గారు. వారికి ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్. అదే పని మీద ఉన్న భూపతి అద్దంకి పిలుపుని విని కుర్చీలో కూర్చుని ఉన్నవారు వెనక్కి తిరిగి చూశారు. తలుపు పక్కన నవ్వుతూ నిలబడి ఉన్న తన ఇల్లాలి చూపులతో వారి చూపులు కలిశాయి. ఆమెను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. ఎదురుగా బెంచ్ మీద కూర్చున్న 3 వ్యక్తులు లేచి నిలబడ్డారు. సరే, ఇక మీరు వెళ్ళండి. రేపు వారిని పిలిపించి మాట్లాడతాను. మీ సమస్యను పరిష్కరిస్తాను అనునయంగా చెప్పారు భూపతి. వారు వీరికి నమస్కరించి వెళ్ళిపోయారు. భూపతి లేచి ముఖద్వారాన్ని సమీపించి భార్య ముఖంలోకి చూశారు చిరునవ్వుతో. నాకు నిద్ర వస్తూ ఉంది, సిగ్గుతో తలదించుకుని మెల్లగా చెప్పింది శారదమ్మ. పద, నాకు వస్తుంది. తన ఎడం చేత్తో భార్య భుజంపై మెల్లగా తట్టారు భూపతి. తొట్టుపాటుతో నవ్వుతూ భర్త ముఖంలోకి చూసింది శారదమ్మ. ఇరువురు పడక గదిలోకి ప్రవేశించారు. శారదమ్మ తలుపును బిగించింది. ట్యూబ్లైట్ను ఆర్పి పక్కనేపు బెడ్లైట్ స్విచ్ని నొక్కింది. భూపతి మంచంపై వాలిపోయారు. శారదమ్మ మంచం పైన తన స్థానంలో పడుకుంది. వారి వివాహం జరిగి 42 సంవత్సరాలు. చుట్టాల ఇంటి కార్యాలకు వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, తమ ఇంటికి బంధుమిత్రులు వచ్చినప్పుడు, పర్వదినాలప్పుడు తప్ప ఆ దంపతులు వేరువేరు శయ్యలపై పరుండి ఎరగరు. వారి అన్యోన్యతకు, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమానురాగాలకు, వారి దాంపత్య జీవితానికి ఈనాటికి 25 సంవత్సరాల ప్రాయమే. భూపతి ఎంతో ప్రీతిగా తన కుడి చేతిని శారదమ్మ వీపుపైన వేశారు. ఆమె జరిగి తన తలను భూపతి ఛాతికి దగ్గరగా చేర్చింది. అరమూర సన్నజాజులు ఆమె తల్లో ఉన్నాయి. వాటి సుమధుర వాసన భూపతి నాసికా రంధ్రాల ద్వారా లోన ప్రవేశించి ఆయన్ని పరవశుణ్ణి చేసింది. శారదా, నేను చాలా అదృష్టవంతుణ్ణి పరవశంతో చెప్పారు భూపతి. నాకన్నానా? మృదుమధురమైన శారదమ్మ కంఠం. అవును, జీవిత గమనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. కానీ నీవు నన్ను ఏనాడు అసహించుకోలేదు, ఏ విషయంలోనూ ఎదిరించలేదు. నా ఆనందమే నీ ఆనందంగా భావించి 42 సంవత్సరాలు నీ సుదీర్ఘ జీవితాన్ని అనుక్షణం నా ఆనందం కోసం, తృప్తి, శాంతి కోసమే వెచ్చించావు. నీవు నా పక్కన పడుకోని రాత్రులలో నేను నిద్రపోలేకపోయేవాణ్ణి. ఈ విషయం నీకు తెలుసా? విచారంగా చెప్పారు భూపతి. ఆ విషయం నాకు తెలుసు. పరిస్థితుల కారణంగా నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. నాలో నేను బాధపడేదాన్ని మెల్లగా చెప్పింది శారదమ్మ. ఈ విషయంలో నా తమ్ముడి జీవితాన్ని తలుచుకుంటే నాకు ఎంతో విచారం. నన్ను మించి ఎదిగాడు. నీవు చేసేది తప్పురా అని వాడికి చెప్పి వారించలేని దుస్థితి నాది శారద. ఆ విషయంలో మీరు పడే మదన నాకు బాగా తెలుసండి. నేను రాధతో అనేకసార్లు చెప్పాను, మంచాలను వేరు చేయడం అన్నది ఆలుమగల మధ్యన ఏ వయసులోనూ జరగకూడదని. కానీ ఆమె మొండిది. నా మాటలను వింటేగా పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలని తన ధోరణిలో తాను ఉంటుందే కానీ ఆలోచిస్తేగా భర్తను గురించి. 42 సంవత్సరాలకే వైరాగ్యాన్ని అలవర్చుకుని సహధర్మచారినిగా మరిదిగారికి ఆనందాన్ని కలిగించే మాటలను కానీ, పనులు కానీ చేయడం మానేసింది. అతని గురించి పట్టించుకోవడాన్నే మర్చిపోయింది విచారంగా చెప్పింది శారదమ్మ. వాడి బ్రతుకును బజారు పాలు చేసింది. ఆ ఒక్క విషయంలో తప్ప నాడు నాకన్నా అన్ని విషయాల్లో ఉన్నతుడు. విధి బలీయం శారద, దాన్ని ఎవరూ ఎదిరించలేరు విచారంగా చెప్పారు భూపతి. తన హృదయ ఆవేదన తీరేటందుకు, ఆ తలుపుల మనసున విడేటందుకు అద్దంకి శారదమ్మను తన హక్కును చేర్చుకున్నారు భూపతి. పరవశంతో అతని కౌగిల్లో ఒదిగిపోయింది శారదమ్మ. వారానికి 2 ఆదివారాలుంటే ఎంతో బాగుంటుంది కదండి, భర్త విజయ్ కౌగిల్లో ఉన్న జయ అంది. మనకు వచ్చిన ఊహలన్నీ ఎంతో మధురంగా ఉంటాయి జయ, కానీ ఊహల వాస్తవాలు కావు కదా. చిరునవ్వుతో అద్దంకి పరిశ్వంగపు సుఖాన్ని అనుభవిస్తూ చెప్పాడు విజయ్. ప్రస్తుతంలో వారికి ఈ మధురానుభవం నెలకు ఆ 4-5 రోజులే. జయ, విజయ్ల వివాహం జరిగి సంవత్సరం అయింది. ఇరువురు మధ్యతరగతి కుటుంబీకులు. తల్లిదండ్రులకు మొదటి సంతానం. జయకు 2 చెల్లెళ్ళు, విజయ్కు ఒక తమ్ముడు, చెల్లి. ఆ నలుగురు దాదాపు ఒకే వయసువారు. హైస్కూల్లో చదువుతున్నారు. జయ, విజయ్లు హైస్కూల్ టీచర్లు. ఇరువురిది నెల్లూరే. దూరపు బంధుత్వం కూడా ఉంది. జయ బుచ్చిరెడ్డిపాలెంలో పనిచేస్తూ ఉంది. ఉదయం 7:30కు బయలుదేరి స్కూలుకి వెళ్ళి సాయంత్రం 6:30 కల్లా నెల్లూరుకి చేరుకుంటుంది. విజయ్ పనిచేసేది నెల్లూరుకి పడమట ఉన్న సోమశిల. పెండ్లికి 6 నెలల ముందు ఆత్మకూరు నుంచి అతనికి సోమశిలకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ స్కూల్ను భూపతి గజపతి గార్ల తండ్రిగారైన
చలపతిరావు గారి పేర 15 ఏళ్ల కిందట నిర్మించారు. పేద పిల్లలకు హాస్టల్ వసతి కల్పించారు. పై సంవత్సరం తమ స్కూల్లో డిగ్రీ కాలేజీగా మార్చాలని ఆ అన్నదమ్ముల అభిప్రాయం. ఈ విషయాన్ని గురించి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో కూడా సంప్రదించారు. వారు ఆమోదించారు. ప్రతి శనివారం సాయంత్రం విజయ్ సోమశిల నుంచి నెల్లూరుకి భార్యను కలుసుకునేందుకు వచ్చేవాడు. ఒక్కో పర్యాయం జయ సెలవు పెట్టి తాను వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ వయసులో ఆ దంపతులకు ఆగచాట్లు తప్పలేదు. బస్టాండ్లో నిలబడి ఉన్న విజయ్ని చూశారు భూపతి. చేతి సైగతో రమ్మని పిలిచారు. విజయ్ బిత్తర చూపులతో వాణ్ణి సమీపించాడు. ఏం పంతులు, ఈ సమయంలో బస్టాండ్లో నీకేం పని? అడిగారు భూపతి. నెల్లూరుకి వెళ్తున్నాను సార్. అమ్మా నాన్నను చూసేదానికా, భార్యను కలుసుకునేదానికా అని చెప్తే భూపతి ఏమంటారోనని వారు చెప్పిన మాటే సరే అన్నట్లు తలాడించాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే సార్. అవును, నీకు పెళ్ళయిందా లేదా? అయింది సార్. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా చెప్పాడు విజయ్. అయితే అమ్మ ఎక్కడ ఉంది? నెల్లూరులో సార్. అయితే నీవు నీ పెళ్ళాన్ని కలిసేదానికి పోతున్నావన్నమాట. సరదాగా నవ్వారు భూపతి. సిగ్గుతో చిరునవ్వుతో తలదించుకున్నాడు విజయ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని నీతో తీసుకురావయ్యా. మన ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది. అందులో హాయిగా ఉండొచ్చయ్యా మీరు. ఆమెను నాతో తీసుకురాలేను సార్. ఎందుకు తీసుకురాలేవు? ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది సార్. ఏం ఉద్యోగం? హై స్కూల్ టీచర్ సార్. ఏ ఊళ్ళో? బుచ్చిరెడ్డి పాలెంలో సార్. అట్టాగా, సాలోచనగా అన్నాడు భూపతి. అవును సార్, బిక్కమొహంతో చెప్పాడు విజయ్. బస్సు వచ్చింది, జనం ఎక్కుతున్నారు. సార్, బస్సు వచ్చింది, నేను వెళ్ళొస్తాను సార్. నమస్తే. వెళ్ళిరా. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను నవ్వుతూ చెప్పారు భూపతి. పరుగులాంటి నడకతో విజయ్ బస్సు సమీపించి ఎక్కాడు. భూపతి పరుగున బస్సును సమీపించారు. విజయ్, నీ భార్య పేరేమిటి? ఎం విజయ సార్. కిటికీలోంచి తల బయటకు పెట్టి చెప్పాడు. సరే, వెళ్ళిరా. బస్సు కదిలి వెళ్ళిపోయింది. భూపతి ఆ బస్టాండ్ రిపేర్ వర్క్కు కాంట్రాక్టర్ తన జీపు ఎక్కి ఇంటివైపుకి బయలుదేరారు. ఏమండి, మనం ముసలివాళ్ళం అయ్యే వరకు మీరొక చోట, నేనొక చోట, మన కథ ఇలాగే సాగిపోవాల్సిందేనా? దీనంగా అడిగింది జయ. లేదు జయ, త్వరలోనే మార్పు రాబోతూ ఉంది. విజయ్ తనకు భూపతి గారికి జరిగిన సంభాషణను జయకు వివరించాడు. జయకు ఎంతో ఆనందం. ప్రశాంతమైన మనసుతో జయ విజయ్ కోగిల్లో మురిసిపోయింది. 10th క్లాస్కి సైన్స్ పాఠాన్ని చెప్తూ ఉంది జయ. అటెండర్ రాము వచ్చి వాకిటి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు వినయంగా చెప్పాడు. జయ అతని వెనకాలే ప్రిన్సిపల్ గదిని సమీపించింది. ద్వారం ముందు నిలబడి, మే ఐ కమ్ ఇన్ సార్ అంది. ఎస్ మేడం, ప్లీజ్ కమ్. జయ గదిలో ప్రవేశించింది. కూర్చోండి మేడం అన్నాడు ప్రిన్సిపల్. జయ వారి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ప్రిన్సిపల్ గారు నవ్వుతూ, మేడం, మీకు మీ వారుంటున్న సోమశిలకు ట్రాన్స్ఫర్ అయింది. ఇదిగో ఆర్డర్. తన చేతిలోని కవర్ను జయకు అందించాడు ప్రిన్సిపల్. జయ వారి మాటలను నమ్మలేకపోయింది. ఇది కళా నిజమా? సంతోషంతో కళ్ళు మూసుకుంది. మేడం, మీరు చాలా మంచివారు. దేవుడు ఎప్పుడు మీకు మంచే చేస్తాడు. మీరు ఈరోజే రిలీవ్ కావచ్చు నవ్వుతూ చెప్పాడు ప్రిన్సిపల్. ఆనందంగా వారు అందించిన కవర్ని అందుకుంది జయ. ప్రిన్సిపల్ గారు రిలీవింగ్ లెటర్ను మరో కవర్లో ఉంచి ఆమెకి ఇచ్చారు. ధన్యవాదాలు సార్. వినయంగా చేతులు జోడించింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం చెప్పారు ప్రిన్సిపల్. జయ స్టాఫ్ రూమ్కి వెళ్ళి తన స్నేహితులకు తన ట్రాన్స్ఫర్ విషయాన్ని తెలియజేసింది. ప్రీతిగా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. లాంగ్ బెల్ మోగింది. జయ స్కూల్ భవనం ముందుకు వచ్చింది. ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉన్న విజయ్ని చూసింది. పరవశంతో అతన్ని సమీపించి తన చేతిలోకి అతని చేతిని తీసుకుంది. భూపతి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో మాట్లాడి జయను సోమశిలకు ట్రాన్స్ఫర్ చేయించారు. సంతానం లేని భూపతి దంపతులు 100 వివాహాలు వారి ఖర్చుతో జరిపించారు. ఎదుటి వారి కళ్ళల్లోని ఆనందాన్ని చూసి వారు ఆనందిస్తారు. తమ్ముడు గజపతికి 2 పిల్లలు, సౌరి, శరణ్య హై స్కూల్లో చదువుతున్నారు. వీరి పంచప్రాణాలు ఆ 2 బిడ్డల మీదనే. పేద పిల్లలను వారి పిల్లలుగా భావించేవారు. జయ విజయులు సోమశిల చేరారు. ఆ రాత్రి భూపతి శారదమ్మలు వారిని విందుకు ఆహ్వానించారు. సరస సంభాషణతో విందు భోజనం ముగిసింది. శారదమ్మ 3 మూల మల్లెపూలను జయతల్లో తురిమింది. ఇదిగో మీ బెడ్రూమ్ తాళం అంటూ అందించింది. జయ విజయులు వారికి పాదాభివందనం చేశారు. వారు తమకిచ్చిన ఇంటికి వచ్చారు. పడక గది తాళం తీశారు. వారి కళ్ళను వారు నమ్మలేకపోయారు. పందిరి మంచం పూలతో అలంకరించి ఉంది. పాలు, పళ్ళు అన్నీ క్రమంగా టేబుల్పై అమర్చి ఉన్నాయి. తమ అదృష్టానికి జయ విజయులు అంతులేని ఆనందంతో పొంగిపోయారు. జయ సర్వాన్ని మరిచి విజయ్ కౌగిల్లో ఒదిగిపోయింది. నెచ్చలి వెచ్చని కౌగిల్లో తల్లోని మల్లెల మత్తులో విజయ్ ఈ లోకాన్ని మరిచి పరవశంతో సురలోక విహారం సాగించాడు.